తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగింది. ఆదివారం సాయంత్రం గామన్ బ్రిడ్జ్ పై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ దగ్గర వంతెన అర అంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులు గురి కావడమే దీనికి కారణమని తేల్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణుప్రియ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు నుండి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కృంగింది. కొవ్వూరు నుండి ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం వైపు వంతెన వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద అరంగుళం మేర కుంగినట్టయితే మనం గమనించగలం. అండ్ దీనికి సంబంధించి అసలు కారణం ఏంటనేది మనం తెలుసుకున్నట్లయితే వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్ మరమ్మతులకు గురి కావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుండి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలు నిలుపుదల కూడా చేశారు. రాజమహేంద్రవరం నుండి కొవ్వూరు వైపు రెండు వైపులా వాహనాలకు అనుమతులు ఇవ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిపుణుల బృందం సోమవారం వచ్చి సమస్యను పరిశీలించి మరమ్మతులు చేపట్టనుంది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు 808 కోట్ల రూపాయలతో గామన్ బ్రిడ్జి నిర్మించారు. 2015లో పుష్కరాల నిమిత్తం హడావిడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. గామన్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పట్టణ సిఐ వి జగదీశ్వరరావు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు.